ఇక భవిష్యత్తు రెండో ఎత్తు. నాకు ఇందాక చెప్పారు కళ్యాణ మండపానికి భూమి పూజ చేసామని. కళ్యాణ మండపం పూర్తి అయితే దాని ద్వారా వచ్చే నిధులు మన ఆడబిడ్డలు ఇప్పుడు ఒకరికో ఇద్దరికో ముగ్గురికో ఇస్తున్నారు. రేపొద్దున్నే ఆ కళ్యాణ మండపం ద్వారా వచ్చే ఆదాయంలో కొంచెం భాగం తీసినా కూడా ప్రతి ఏడాది ఇలాంటి కార్తీక వనభోజన మహోత్సవంలోనే 100 మందికి పైగా పేద విద్యార్థులకు, ఉన్నతంగా చదివే విద్యార్థులకు ఏదో విధంగా ఆర్థిక సహాయం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కళ్యాణ మండపం నిర్మాణం కూడా ఇక్కడున్న సంఘం సభ్యులంతా కూడా వేగవంతం చేసి త్వరితగతిన అది పూర్తి చేయాలి. అది పూర్తి కావాలి అంటే డబ్బులు కూడా అవసరం. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ప్రతి రెడ్డి తలాకు ఒక చెయ్యి వేస్తే ఆ డబ్బులు సమకూరుతాయి. ఆ సమకూరితే అప్పుడు కళ్యాణ మండపం పూర్తి అవుతుంది. కాబట్టి ఆ కళ్యాణ మండపం ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం నుంచి ఉచితంగా ఆ కళ్యాణ మండపం ఏదైతే ఉందో ఆ హాల్కి పెయింట్స్ మొత్తము మా సంస్థ నుంచి అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం నుంచి. ఓకే, ఇది ఇక్కడ నుంచి మీరు కళ్యాణ మండప నిర్మాణంలో భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్కసారి అందరూ సైలెంట్గా ఉన్నాడమ్మా. ఈరోజు రాష్ట్రంలో మన రెడ్ల జనాభా అక్షరాల 70 లక్షల పైచిలకు. అంటే మనం 5 కోట్ల మంది ఉంటే అందులో 70 లక్షల మంది పైచిలకు మన రెడ్డి సామాజిక వర్గం వారు వివిధ జిల్లాలలో, వివిధ ప్రాంతాలలో ఈ విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలన్నా, ఏ రాజకీయ పార్టీ అధికారం కోల్పోవాలన్నా శాసించేది రెడ్లే. గ్రామ స్థాయిలో రెడ్లను దూరం పెడితే ఏం జరుగుతుందనేది 2014లో ఒకసారి రుజువు చేశాం, 2019లో ఒకసారి రుజువు చేశాం, మొన్నటికి మొన్న 2024లో కూడా రుజువు చేశాం. నేను చెప్పేది ఏమంటే ప్రభుత్వాలు కానివ్వండి, పార్టీలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, రెడ్లను మీరు గౌరవించకపోయినా పర్లేదు, కానీ రెడ్లను నిర్లక్ష్యం చేస్తే తప్పనిసరిగా మీకు పదవి దండం అనేది వస్తుంది. కాబట్టి రెడ్ల పట్ల రాజకీయ నాయకులు జాగ్రత్తగా వ్యవహరించాలని ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం తరఫున ప్రతి రెడ్డి కూడా రాజకీయాలకు అతీతంగా, హోదాలకు అతీతంగా ముందుకు వచ్చి మన రెడ్డి సంఘాలను మనం బలోపేతం చేసుకోవాలి. ఎవరైనా మనకు అన్యాయం చేస్తే, ఈ రోజున నేను రాజకీయాల గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే రాజకీయం వల్ల మన రెడ్డి జాతి ఉనికి ప్రమాదంలో పడుతుంది కాబట్టి ఈరోజు నేను మాట్లాడుతున్నా. అంతేగాని ఒక రాజకీయ పార్టీకి మద్దతుగానో వ్యతిరేకంగానో మాట్లాడట్లే. మన జాతి బాగుండాలన్న ఒక మంచి ఉద్దేశంతో మాట్లాడుతున్నా. దయచేసి నేను మాట్లాడే 2 మాటలు కూడా శ్రద్ధగా వినండి, 10 మందికి తెలియజేయండి. ఈరోజు ఎక్కడ చూసినా రెడ్ల పట్ల వివక్ష పూర్తిగా కనబడుతోంది. ఆ వివక్ష ఎందుకు వచ్చింది అంటే మనలో ఐక్యత లేకపోవడం వల్ల. ఆ ఐక్యతను తెచ్చేందుకు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ఇలాంటి స్థానిక రెడ్డి సంఘాలను కలుపుకొని ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. ఆ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్తూ స్థానిక సంఘాలు కూడా మాకు సహకరిస్తున్నాయి. అదేవిధంగా మన ఉనికిని కాపాడుకునేందుకు మనం మరింత పోరాటాలు చేయడానికి సిద్ధం కావాలి. గత ప్రభుత్వం మన రెడ్ల పట్ల కొంచెం నిర్లక్ష్యం చూపించింది, ఇది వాస్తవం. ఆ నిర్లక్ష్యం కారణంగా మనం చాలా కోల్పోయాం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అయితే రెడ్లను అసలు పట్టించుకోలే. మీకు విషయం చెప్పాలనుకుంటున్నా.
గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రెడ్లకు ఏమనిస్తే ఎవడేమనుకుంటాడో ఇతర కులాలు ఏమనుకుంటాయని భయపడినాడో ఏమో తెలియదు. కానీ ఇప్పుడు అన్ని కులాలకి కార్పొరేషన్లకి, అంటే కమ్మ కులానికి, కాపు కులానికి, క్షత్రియులకి, వైశ్యులకి, బ్రాహ్మణులకి కార్పొరేషన్లకు పాలక మండలి ఏర్పాటు చేసినారు, నిధులు విడుదల చేసినారు. 70 లక్షల మంది ఉన్న రెడ్లకు మాత్రం కార్పొరేషన్కి గత ప్రభుత్వం ప్రకటించింది, రాజ్యాంగంలో అది పొందుపరిచింది, జీవో ఇచ్చింది. కానీ ప్రస్తుత ప్రభుత్వం దానికి పాలక మండలి కూడా నియమించలే. అంటే వాళ్ళ క్లారిటీగా ఉన్నారు, రెడ్లు మాకు అవసరం లేదు అని. అంటే దీని ఉద్దేశం ప్రభుత్వము ప్రజలను కులాల వారీగా విభజిస్తూ చూస్తోంది. మన 70 లక్షల మందికి రెడ్డి కార్పొరేషన్ అనేది ఏర్పాటైతే ఎంతోమంది పేద విద్యార్థులకు ఉచిత విద్య అందుతుంది. అంతేకాదు, ఏదైనా బ్రతుకు తెరువు కోసం వ్యాపారాలు పెట్టుకోవాలన్నా, పరిశ్రమలు పెట్టుకోవాలన్నా సబ్సిడీ ద్వారా రుణాలు కూడా వస్తాయి. అదేవిధంగా ఇతర దేశాల్లో ఉన్నత చదువులు చదవడానికి వెళ్ళడానికి కార్పొరేషన్ ద్వారా రుణాలు కూడా వస్తాయి. అలా పరిస్థితి లేకుండా మనకి ఈ ప్రభుత్వం చేసింది. గతంలోనే నిధులు మంజూరు చేసింటే ఈరోజు మన పరిస్థితి ఇలా ఉండేది కాదు. కాబట్టి ఇప్పటికైనా మనమంతా కూడా అన్ని సంఘాలు కలిసి, రెడ్లందరూ కలిసి ఈ రెడ్ల సమస్యల మీద పోరాటానికి మా అందరికీ మద్దతు ఇవ్వాలి. మీరంతా రెడ్డి సంఘం తరఫున పోరాటాలు చేసే వాళ్ళందరికీ కూడా మీరు కూడా భాగస్వామ్యం కావండి. అందరూ మహిళలని కానీ, పెద్దలని కానీ, పిల్లలని కానీ కాదు, అందరూ కూడా భాగస్వాములై మన హక్కులు మనం సాధించుకోవాలా. ఈరోజు రాష్ట్రంలో కానివ్వండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, అత్యధికంగా ట్యాక్సులు కడుతున్నది ఎవరంటే మన రెడ్లు. మనం ట్యాక్సులు కట్టి, పారిశ్రామికవేత్తలు అత్యధికంగా ఉంది మన రెడ్లు. మనం ట్యాక్సులు కడితే ఇతర కులాల కార్పొరేషన్లకి నిధులు మంజూరు చేసి సబ్సిడీ రుణాలు ఇస్తే మన పిల్లల భవిష్యత్తు ఏం కావాలి? మనలో తినడానికి తిండి లేని వ్యక్తులు కూడా ఉన్నారు. దాదాపుగా కొన్ని విషయాలు చెప్పాలంటే అడక్కదనే పరిస్థితుల్లో కూడా రెడ్లు ఉన్నారు. ఏమంటే మనం బయటపడట్లే. ఈరోజు మనందరం కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం, మాట్లాడుకోవాలి కూడా. అలాంటి పరిస్థితుల నుంచి బయటికి రావాలి అంటే తప్పనిసరిగా అది ఒక సంఘం చేస్తేనో, లేదంటే ఒక 2-3 వ్యక్తులు చేస్తే సాధ్యం కాదు. ప్రభుత్వం ద్వారా మనకు కూడా సాయం అందాలి. అది మన హక్కు, మన బాధ్యత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా ట్యాక్సులు కడుతున్న ఏకైక కులం మన రెడ్డి కులం. ఈరోజు అలాంటి కులంలో పుట్టి మన పేదవాళ్ళకి ప్రభుత్వాలు సాయం చేయడానికి వెనకడుగు వేస్తుంటే మనం చూస్తూ ఉంటామా? ఒక్కసారి మీరందరూ కూడా తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. రెడ్ల ఐక్యత, రెడ్ల ఐక్యత. కాబట్టి ఐక్యతతో ముందుకు పోయి మన హక్కును సాధించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ఎప్పుడూ మీకు తోడుగా ఉంటుంది. ఏ సమస్య వచ్చినా స్థానిక రెడ్డి సంఘం కూడా మీకు సంఘం కూడా అందుబాటులో ఉంటుంది. వాళ్ళ ద్వారా సమస్య జటిలమైతే మేము కూడా అందుబాటులో ఉంటాము. మనందరం కలిసిపోతేనే ఏదైనా సాధించుకోవచ్చు. ఈ వేదిక నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, రెడ్డి సామాజిక వర్గం నుంచి ఎన్నికబడిన రెడ్డి ఎమ్మెల్యేలకు కానీ నేను ఒకటే విన్నపం చేస్తున్నా. ఈ విన్నపాన్ని మీరు చులకనగా చూస్తే భవిష్యత్తులో పోరాటాలు ఉధృతం చేస్తాం. అది వేదికగా వచ్చే నెలలో విజయవాడలో ఒక పెద్ద ప్రోగ్రాం కూడా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం యోచన చేస్తుంది. కాబట్టి ప్రభుత్వం కానీ, రెడ్డి ఎమ్మెల్యేలు కానీ ఒకవేళ మీరు ప్రభుత్వాన్ని ఒప్పించి రేపు నెల 15వ తేదీ లోపల రెడ్డి కార్పొరేషన్కి పాలక మండలి ఏర్పాటు చేయలేకపోతే తప్పనిసరిగా పోరాటాలకి సిద్ధంగా ఉంటాం. ఇదే డెడ్లైన్ అని ఈ సందర్భంగా బేతంచెర్ల నుంచి ఈ రెడ్లందరి మధ్య నుంచి ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ప్రభుత్వాన్ని, ఎమ్మెల్యేలను హెచ్చరిస్తోంది. రెడ్ల ఐక్యత, రెడ్ల ఐక్యత. థ్యాంక్ యూ.
ఏదైనా తప్పులు మాట్లాడింటే క్షమించండి. నేనైతే తప్పులు మాట్లాడలే, మన జాతి కోసం మాత్రమే మాట్లాడా. థ్యాంక్ యూ.